ఇండియన్ సినిమాలో ఎప్పుడూ తనదైన ఆధిపత్యాన్ని ప్రదర్శించే టాలీవుడ్కు 2025 అత్యంత నిరాశాజనకమైన ఏడాదిగా మిగిలిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా జెండా రెపరెపలాడుతుందని భావించిన తరుణంలో గత ఏడాది ఫలితాలు ఇండస్ట్రీని షాక్కు గురిచేశాయి. గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన తెలుగు సినిమా ఈసారి కనీసం ఒక్కటంటే ఒక్క సినిమాతో కూడా 300 కోట్ల మార్కును దాటలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కంటెంట్ పరంగా, కలెక్షన్ల పరంగా టాలీవుడ్ తన స్థాయిని అందుకోవడంలో విఫలమైంది అనడానికి ఈ గణాంకాలే సాక్ష్యం. ముఖ్యంగా 2025లో బాక్సాఫీస్ వద్ద అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం మలయాళ పరిశ్రమ ఎదుగుదల. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే మలయాళ పరిశ్రమ ఈసారి కమర్షియల్ లెక్కల్లోనూ టాలీవుడ్ను దాటేసింది. మాలీవుడ్ చిత్రం లోక 302 కోట్లు వసూలు చేసి ఆ ఇండస్ట్రీ సత్తాను చాటగా టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన ఓజీ కేవలం 295 కోట్లకే పరిమితం కావడం గమనార్హం. చిన్న మార్కెట్ అని భావించే మలయాళ పరిశ్రమ భారీ బడ్జెట్తో సినిమాలు తీసే తెలుగు పరిశ్రమను దాటి ముందుకు వెళ్లడం నిజంగా ఒక సంచలనమే. మరోవైపు బాలీవుడ్, శాండల్వుడ్ తమ ఆధిపత్యాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాయి. బాలీవుడ్ చిత్రం దురంధర్ ఏకంగా 1200 కోట్లు కొల్లగట్టి భారతీయ సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చెప్పింది. ఇక కన్నడ నాట నుంచి వచ్చిన కాంతారా ప్రీక్వెల్ 850 కోట్లతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. కోలీవుడ్ నుంచి రజనీకాంత్ కూలీ 520 కోట్లతో పర్వాలేదు అనిపించగా 1000 కోట్లు, 800 కోట్ల క్లబ్లో ఇతర ఇండస్ట్రీలు పోటీ పడుతుంటే తెలుగు సినిమా రేసులో వెనుకబడిపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో నటించిన ఓజీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ అది 295 కోట్ల వద్ద ఆగిపోవడం ఫ్యాన్స్ ను, ట్రేడ్ వర్గాలను నిరాశపరిచింది. మాస్ ఎలిమెంట్స్, స్టార్ పవర్ ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడం లేదా పాన్ ఇండియా ఆడియన్స్ ను మెప్పించడంలో విఫలం అవడమే ఇందుకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం. ఒకప్పుడు బాహుబలి, RRR వంటి సినిమాలతో 1000 కోట్ల మార్కును సునాయాసంగా దాటిన ఇండస్ట్రీ ఇప్పుడు 300 కోట్ల కోసం ఆయాసపడ్డం నిజంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం. మొత్తంగా 2025 టాలీవుడ్ పరిశ్రమకు ఒక గట్టి గుణపాఠం నేర్పిందనే చెప్పాలి. కేవలం స్టార్ హీరోల ఇమేజ్, భారీ బడ్జెట్లు మాత్రమే విజయాన్ని అందించలేవని, బలమైన కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని ఇతర ఇండస్ట్రీల విజయాలు స్పష్టం చేస్తున్నాయి. మాలీవుడ్, శాండల్వుడ్ నుంచి వస్తున్న పోటీని తట్టుకొని 2026లోనైనా టాలీవుడ్ తిరిగి తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలంటే కథల ఎంపికలోనూ, మేకింగ్లోనూ కొత్తదనం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఎంత వేగంగా ఎదిగామో అంతే వేగంగా పీచే మూడ్ అంటూ వెనక్కు రావాల్సి వస్తుంది.